యువత కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి PMVBRJY కింద 15,000 అందజేస్తారు. ఉద్యోగం కల్పించిన కంపెనీకి ఒక్క ఉద్యోగికి నెలకు 3,000 వరకు ఇస్తారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2025 ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఈ పథకం గురించి ప్రకటన చేశారు. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ప్రయోజనాలు, అర్హతలు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్లో ప్రకటించారు. ఇది 2025 ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరి EPFO ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం 15,000 వరకు అదనంగా చెల్లిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలిచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి 3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు. కంపెనీలకు 2 ఏళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించటం వల్ల ఇక్కడ 4 సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయి. ఈ పథకాన్ని గతంలో ELI ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పేరుతో అమలు చేశారు. PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లక్ష్యాలేంటి అంటే యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం, దేశంలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం ఈ PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ముఖ్య ఉద్దేశం. ఉద్యోగాలిచ్చే కంపెనీలకు కూడా ఉద్యోగికి 3,000 చొప్పున ప్రోత్సాహకం అందించడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. PM వికసిత్ భారత్ ద్వారా వచ్చే 2 సంవత్సరాల్లో 1.92 కోట్ల మంది యువకులు కొత్తగా ఉద్యోగాల్లో చేరతారని అధికారుల అంచనా. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు, కంపెనీలకు కూడా ప్రయోజనం దక్కుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరి తొలిసారి UAN యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పొందిన లబ్ధిదారునికి 15,000 లభిస్తాయి. ఈ మొత్తాన్ని 2 విడతలుగా ఉద్యోగంలో చేరిన తర్వాత అందజేస్తారు. గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు జీతం ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. 6 నెలల ఉద్యోగం తర్వాత మొదటి విడత కింద 7,500 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత రెండో విడత కింద 7,500 అందజేస్తారు. కొత్త ఉద్యోగిని నియమించినందుకు కంపెనీలకు ప్రతి ఉద్యోగికి 3,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. ఈ మొత్తాన్ని 2 సంవత్సరాల వరకు అందిస్తారు. తయారీ రంగంలో మాత్రం 4 సంవత్సరాల వరకు ఇస్తారు. కొత్త ఉద్యోగాల వేతనాల ఆధారంగా కంపెనీలకు డబ్బులిస్తారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలకు ఒకసారి చెల్లిస్తుంది. PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అర్హతలు ఏంటి అంటే మొదటిసారి EPFOలో చేరే యువకులు ఈ పథకానికి అర్హులవుతారు. కంపెనీ EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి. ఉద్యోగి మొత్తం జీతం 1,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఉద్యోగి కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో పనిచేయాలి. ఉద్యోగికి ఇంతకు ముందు EPFO ఖాతా ఉండకూడదు. 50 అంతకంటే తక్కువ మంది స్టాఫ్ ఉన్న కంపెనీ కొత్తగా కనీసం 2 ఉద్యోగులను నియమించుకోవాలి. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ కొత్తగా కనీసం 5 ఉద్యోగులను చేర్చుకోవాలి. PMVBRJY పథకానికి అవసరమైనవి ఏంటి అంటే EPFO యొక్క UAN నెంబర్, కంపెనీ నియామక పత్రం, ఆధార్ కార్డ్తో లింక్ చేసుకున్న బ్యాంకు ఖాతా. PMVBRJY పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి అంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరమేమీ లేదు. యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరి PF అంటే ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచిన వెంటనే అతడు ఈ పథకానికి అర్హుడవుతాడు. ఉద్యోగి UAN నెంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా అతడి బ్యాంకు ఖాతాలోకి డబ్బును బదిలీ చేస్తుంది. ఉద్యోగి జీతం 1,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. శ్రమ్ సువిధ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే EPFO కోడ్ వస్తుంది. ఈ కోడ్ సాయంతో EPFO ఎంప్లాయర్ లాగిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి.